నిక్కి, మీ స్కూల్లో విశేషాలు ఏంటి? మా స్కూల్లో నా కొత్తగా అబ్బాయి జాయిన్ అయ్యాడమ్మా. హ్మ్. అస్సలు చదవడు, ఏం చేయడు. మంచోడని ఫ్రెండ్షిప్ చేస్తే మంచోడు కాదంట. హ్మ్. మంచి పనులే చేయడు అస్సలు. ఇంటి ఎలా అనుకుంటా, కొత్తగా జాయిన్ అబ్బాయి కదా, కొంచెం కొత్తగానే ఉంటాడు. అబ్బాయి కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అంతేగాని మంచోడు కదా నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? దీనికి నేను ఒక కథ చెప్తాను విను, సరేనా? సరేనని. అయితే ఒక సైనికుడు ఉన్నాడట. సైనికుడి దగ్గర ఒక గుర్రం ఉందంట. ఆ గుర్రం అంట సైనికుడికి చాలా ఇష్టం అంట. అతనికి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చిందంట. అప్పుడు ఆ గుర్రానికి బాగా అలంకరణలో అవి బాగా తయారు చేసి మంచిగా తీసుకెళ్తున్నాడంట. తీసుకెళ్తుంటే దారిలో గాడిద ఎదురయ్యిందంట. గాడిద ఎదురయ్యి గాడిదని చూసి ఇది అప్పటికే చాలా పొంగిపోతే చాలా హుషారుగా నేను ఎంత బాగా తయారైన ఎంత బాగా ఉన్నానని ఒక ఫీల్డ్లోని బయలుదేరితే గాడిదని చూసి ఏంటి నువ్వు అలాగో ఉన్నావా, చూడు నేను ఎంత బాగా తయారయ్యాను, యుద్ధానికి వెళ్తున్నాను నేను అని పెద్ద గర్వంగా చెప్తూ నువ్వు అడ్డు తప్పుకో, నాకు నువ్వు అడ్డంగా వచ్చావంటే తప్పు తొక్కానంటే పచ్చడైపోతావు అని కొంచెం ఎటకారంగా హేళనగా చిన్న అవమానంగా మాట్లాడిందంట గుర్రం. కానీ గాడిద ఏం మాట్లాడలేదు, అలా మౌనంగా ఉందంట. అంటే చాకలతనంతో బట్టలు మూట పట్టుకుని వస్తుందన్నమాట. అయితే యుద్ధానికి వెళ్ళారంట సైనికులు ఇద్దరు. యుద్ధానికి వెళ్ళిన దగ్గర బాగా చేశారంటే దెబ్బలు అయితే బాగా తగిలినాయంట ఇద్దరికీ తగిలిన తర్వాత గుర్రానికి కాలు ఇరిగిపోయిందంట. కాలు ఇరిగిపోతే అప్పుడు సైనికుడు అనుకున్నాడు, ఇంకా ఈ గుర్రం పనికిరాదు, నాకు సపోర్ట్ చేయలేదు, ఇంక ఇది నాకెందుకు అని చెప్పేసి చాకలతనికి ఆ గుర్రం ఇంతకుముందు గాడిద ఉంది కదా, ఆ గాడిదను అతను చాకలతనికి తీసుకెళ్ళి గుర్రం కావాలంటే నువ్వు చేసుకొని ఇచ్చేసాడంట. ఆ చాకలతను గుర్రం అయితే ఏంటి, గాడిద అయితే బట్టలు వేయడానికి అనుకున్నాడంట. అప్పుడు గాడిద గుర్రాన్ని చూసి ఎంతో సానుభూతితో, చూసావా నువ్వు నన్ను ఎటకారపడి హేళన చేసి అవమానించావు, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా వచ్చిందో చూసావా, నువ్వు కూడా నాకులాగే బట్టలు మొయ్యవలసిందే నీ పరిస్థితి కూడా అని. ఎప్పుడు ఎవరిని అలా అనకూడదు, హేళన చేయకూడదు, ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, పరిస్థితులు వాళ్ళు మారవలసి వస్తుంది. ఇప్పుడు నీ కాలు ఇరిగిపోబట్టే కదా నువ్వు మా దగ్గరికి వచ్చావు, మరి నిన్ను కూడా బట్టలు మోయించున్నాడు అని అన్నదంట. అప్పుడు గుర్రం చాలా అవమానంతో తలదించుకుని సిగ్గుపడిందంట. అలాగా ఎవరిని మనం హేళన చేయకూడదు. హేళన చేసాం అనుకో రేపు పొద్దున్న మనకు అలాంటి పరిస్థితులు వస్తాయి. ఏమో అబ్బాయి కొత్త అబ్బాయి కాబట్టి కొన్ని రోజులు అలాగే ఉంటాడు, సెట్ అయ్యేవరకు. కాబట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కానీ, అవమానించి మాట్లాడడం కానీ, హేళన చేసి మాట్లాడడం కానీ చేయకూడదమ్మా. అది అర్థమైందా? అర్థమైంది నాని. గుర్రాన్ని చూసి అలాంటి పరిస్థితి వచ్చిందో గాడిదని హేళన చేసింది. కాబట్టి గాడిదలాగే తను పరిస్థితి వచ్చింది. సరే, ఇప్పుడు తెలుసుకో ఎవరన్నా అనకలాగా. సరే నాని, థ్యాంక్ యూ.